నేటి మనిషి సంఘజీవా, స్వార్థజీవా? మనిషి సంఘజీవి. మనిషి సంఘజీవి ఎందుకంటే ఒంటరిగా బ్రతకలేడు. సంఘములోనే సంతోషంగా బ్రతకగలడు. కానీ నేడు మనిషి సంఘంలో ఉంటూ స్వార్థజీవిగా మారిపోతున్నాడు. అందుకే మనిషి సంఘజీవా, స్వార్థజీవా అనే అనుమానం సంఘములోని మేధావి వర్గములో కలుగుచున్నది. సంఘం కావాలంటాడు, స్వార్థంతో బ్రతుకుతానంటాడు. సంఘం కావాలంటాడు, స్వార్థంతోనే బ్రతుకుతానంటాడు. స్వార్థానికి సుఖం ముఖ్యం. మరి సంఘానికి త్యాగం అవసరము. ఎందుకంటే నదులు మీరు చూసే ఉంటారు. నదులు కొండలలో పుట్టి వాలుగా క్రిందకు పారి చివరకు సముద్రములో కలిసి తన ఉనికిని కోల్పోతుంది. నది ఏం చేస్తుంది? నది కొండలలో పుట్టి వాలుగా క్రిందకు ప్రవహించి చివరకు సముద్రంలో కలిసి తన ఉనికిని కోల్పోతుంది. సముద్రము భూమికి క్రిందుగా ఉండి నదులన్నిటినీ కలుపుకుంటుంది. అన్ని ప్రాణులను తనలో ఆనందంగా, హాయిగా, స్వేచ్ఛగా ఉంచుతుంది. అట్లాగే మనిషి సంఘానికి త్యాగం చేయాలి. అందరూ ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతుకుట కొరకు. ఆలోచించండి. నీవు ఎలాంటి వాడివైనా, అంటే కోటీశ్వరుడివైనా, కొంటెవాడివైనా, బైరాగివైనా, బండరాయివైనా, బండవాడివైనా, నీ సమాజము నీకు ఉంటుంది. నీ తిండి నీకు ఉంటుంది. నీ విశ్రాంతి నీకు ఉంటుంది. నీ కట్టుబాట్లు నీకు ఉంటాయి. కానీ ఎందులో నీకు పూర్తి స్వాతంత్రం లేదు. సంఘములో అన్నీ ఉంటవి, కానీ ఏది నీ స్వంతం కాదు. ఎల్లప్పుడూ అటాచ్, డిటాచ్. వచ్చేవన్నీ పట్టుకుంటావు, ఒకదాని తర్వాత ఒకటి వదిలిపెడుతుంటావు. చివరకు ఏమీ ఉండదు నీకు. అదే అటాచ్, డిటాచ్ అంటే. అర్థమైందా? ఒకటి పట్టుకోవాలంటే చేతుల్లో ఉంది వదిలిపెట్టాలి కదా. ఒకటి పట్టుకోవాలంటే నీ చేతుల్లో ఉంది వదిలిపెట్టాలి కదా. నేను కష్టపడి పనిచేస్తాను, ఫలితమును బట్టి
ఆనందం ఉంటుంది. కానీ నేను ఏ పని చేయాలి అని నిర్ణయించేది నేనా ఇతరులా? నేను ఏ పని చేయాలి అని నిర్ణయించేది నేనా ఇతరులా? మీరు చెప్పండి. చిన్న వయసులో ఇతరులు నిర్ణయిస్తారు, అది అందరికీ తెలుసు. చిన్న విషయం, చిన్న వయసులో ఇతరులు నిర్ణయిస్తారు, నీవు కాదు. అంటే చిన్న వయసులోనే ఇతరుల నిర్ణయాలు మన జీవితమును నిర్దేశిస్తాయి. అందుచేత మన జీవితము మన కోరిక ప్రకారము జరగదు అని అనలేము, జరుగుతుంది అని ముందుగానే చెప్పలేము. అంతవరకే మనకు తెలుసు. మన జీవితము మన పనుల సమూహము. మన జీవితము మన పనుల సమాహారము. మన ఇష్టానుసారము కాదు. పని వేరు, ఇష్టం వేరు. పని వేరు, ఇష్టం వేరు. ఆలోచించు. మనిషి ఎవరు చెప్పగలవా? మనిషి ఎవరు? మనిషి ఎవరో మనిషికి తెలియదు. నీవు ఎవరో నీకు తెలియదు. నీవు ఊరి పేరు తెలుసు, నీ కులం పేరు తెలుసు, మీ తాత తండ్రుల పేరు తెలుసు, కానీ అసలు నీవు ఎవరు? మనిషి ఎవరు? మనిషి ఎవరో మనిషికి తెలియదు. ఎదుటి మనిషి ఎవరో చెప్పలేడు. నువ్వే తెలియదు నీకు. ఎదుటి మనిషి ఎవరు నువ్వేం చెప్తావు? ఎదుటి మనిషి ఎవరో చెప్పలేడు. కానీ కొంతమంది ఎదుటి మనిషి దేవుడు అంటారు, మదర్ తెరేసా లాగా. ఎదుటి మనిషి దేవుడు అంటారు. కొంతమంది మిత్రుడు అంటారు, కొంతమంది గురువు అంటారు, కొంతమంది శత్రువు అంటారు. అంటే మనం చేసేవన్నీ, మనం నేర్చుకునేవన్నీ, మనకు వచ్చేవన్నీ ఎదుటి మనిషి నుంచే వస్తున్నాయి. అర్థమైందా? తెలుసా? అవును, ఎదుటి మనిషి లేకపోతే మనకి ఏమీ లేదు, అన్నీ. అందుకనే కొంతమంది దేవుడు అంటారు, మిత్రుడు అంటారు, గురువు అంటారు, శత్రువు అని కూడా అంటారు. కానీ ఎవరో ఖచ్చితంగా చెప్పలేము. మనిషికి బలహీనతలు ఉంటాయి. అసలు మనిషికి బలహీనత ఏది? మనిషి బలహీనత ఏది? సంపాదన, అధికారం, కుటుంబం. ఈ మూడే మనిషి బలహీనతలు. సంపాదన, అధికారం, కుటుంబం మనిషి బలహీనతలు. అది ఒక 3 ముక్కల ఆట. ఈ ఒక 3 ముక్కల ఆట మనిషి జీవితంలో. ఆ ముక్కలు వేసేది దేవుడు, చూసేది, ఆడేది నీవు. అంతే. నీకు ఏమి దొరుకుతుందో అది నీ సంపాదన. అంతే కదా? నీకు ఏమి దొరుకుతుందో అది నీ సంపాదన. ఏమి నీకు వస్తుందో అది నీ అధికారం. నీవు ఎక్కడ ఉంటావో అదే నీ కుటుంబం. ప్రతి మనిషికి ఈ 3 ఉంటవి. నీవు ఆడాలి, ఈ 3 గెలవాలి. సంపాదనలో గెలిపేది, అధికారంలో గెలిపేది, కుటుంబంలో గెలిపేది. చెప్పగలవా?
ఈ మూడింటి గెలుపును కలిపే గెలుపే నువ్వు. సంసారం, సంపాదన, అధికారము, కుటుంబము, ఈ మూడింటి గెలుపును కలిపే గెలుపే నీవు. గెలుపంటే ఒకరిని ఓడించటం. ఓటమి గెలుపు శాశ్వతం కాదు. ఓటమి గెలవమని ప్రోత్సహిస్తుంది, గెలుపు ఓడిపోతావని హెచ్చరిస్తుంది. జీవితమునకు గెలుపు ఓటములు లేవు. జీవించటమే గెలుపు ఓటముల కలయిక, వేరు వేరు కాదు. సంపాదన, అధికారం, కుటుంబము మన ప్రతి మనిషి జీవితమునకు రక్షణ. అందులో గెలుపు లేదు, ఓటమి లేదు. ఇవి విడదీయరాని భాగములు ప్రతి మనిషి జీవితంలో. ఆలోచించు, చక్కగా అన్యోన్యంగా జీవించు. చక్కగా ఆలోచించు, అన్యోన్యంగా జీవించు. మనిషి సంపాదిస్తున్నాడు. సంపాదన ఎందుకు? అసలు సంపాదన ఎందుకు? సంపాదన మన అవసరములు తీర్చుట కొరకు. అంతే, సంపాదన మన అవసరములు తీర్చుట కొరకు. కానీ ఏమవుతుంది? సంపాదన ఒక వ్యసనం అవుతుంది. మనిషికి సంపాదించకుండా ఏమవుతుంది? వ్యసనం అవుతుంది. మందు అంటే బ్రాందీలు ఇలాంటివి తాగుతుంటారు కదా. మందు మొదట్లో ఆరోగ్యం కోసమని తాగుతారు, అది ఆరోగ్యం. తర్వాత అది ఏమవుతుంది? అలవాటు అవుతుంది. అలవాటు ఏమవుతుంది? వ్యసనంగా మారుతుంది. అట్లాగే మందు వ్యసనమైతే ఆరోగ్యం గుల్లా. మరి సంపాదన వ్యసనమైతే సమాజం గుల్లా. గుర్తుంచుకో, మందు వ్యసనమైతే ఆరోగ్యం గుల్లా, సంపాదనే వ్యసనమైతే సమాజం గుల్లా. నేడు సంపాదన వ్యసనమైనది, మందు అలవాటైనది. సంసారాలు చిన్నవైనవి, కోరికలు ఎక్కువైనవి, సంతానం తక్కువైనది, పెంపకము ఖరీదైనది, కలిసి ఉండుట బాధ అయినది, ఒంటరి ఉండుట భయమైనది, సంపాదించుట సులభమైనది, పిల్లల చదువు భారమైనది, తన సుఖమే ముఖ్యమైనది, త్యాగం అంటే తెలియకున్నది, గుండె ఆగుట ఎక్కువైనది. సంపాదన స్వార్థం వల్లనే. సంపాదన ఎక్కువైతే మనిషి ఏం చేస్తాడు? దాచుకుంటాడు. దాచుకుని ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ఆ సంపాదనని చూసుకొని ఆనందిస్తాడు. చూసుకుని ఏం చేస్తాడు? ఇతరులకు చూపిస్తాడు. నాకు అంతుంది ఎంతుంది అని, ఆడవాడు బంగారం చూపించినట్టు చూపించి ఏమి చేస్తాడు? ఇతరులకు చూపించి ఏం చేస్తాడు? ఇతరులను రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి ఏం చేస్తాడు? రెచ్చగొట్టి భయపడతాడు. అమ్మో, వాడు నన్ను ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడేమో, నన్ను చంపుతాడేమో, ఇంత ఆస్తుంది అని భయపడతాడు. రాత్రులు నిద్ర పట్టదు. మరి భయపడి ఏం చేస్తాడు?
భయమే రాజకీయం. ఆ భయాన్ని పోగొట్టడానికి రాజకీయం చేస్తాడు. ఆ భయమే రాజకీయము. ఏ విషయము పూర్తిగా చెప్పడు, చేయడు, చూపించడు. అది ఒక తెలివైన గొడుగు, తన్ను తాను కాపాడుకొనుటకు. ఎండకి వాడతాడు ఆ గొడుగును, ఎండకి వాడతాడు, వానకి వాడతాడు, సంఘ సేవ అంటాడు, సంఘ సేవకి అంటాడు. నేనేమంటానంటే, ఇదన్నా అవన్నీ విన్న తర్వాత నేనేమంటానంటే, మనిషి జీవితము మన జీవితము మన ఇష్టానుసారము జరగదు. పదవి, అధికారము ఎప్పుడు మన చేతులలో ఉండవు. కుటుంబము మనము అనుకున్నట్లుగా ఎదగదు. మనం అనుకున్నట్లు బ్రతకలేము. ఎదుటవాణిని ఎప్పుడు మన చెప్పు చేతులలో ఉంచుకోలేము. మన భార్యలను మనమే నిర్దేశించలేము. మన భర్తలను మనము అనుకున్నట్లు నడిపించలేము. మన పిల్లలు ఎప్పుడు మన దగ్గరే అంటి పెట్టుకొని ఉండలేము. నవ్వు వచ్చినప్పుడు నవ్వుతాము, ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తాము, దేవుని పిలుపు వచ్చినప్పుడు అన్ని వదిలి వెళ్తాం. అంతే. ఇది మనిషి గొప్పతనమా? గొప్పగా చెప్పుకోవడానికి పుడతాము, పెరుగుతాము, ఏదేదో చేస్తాము, చివరకు ఎటు పోతామో ఏమో తెలియదు. ఇది మనిషి వేదాంతం. చివరిగా ఒక్క మాట, మనిషి ఆనందంగా బ్రతకాలి, ఒప్పుకుంటాను. దానికి మంచి సమాజం కావాలి, ఒప్పుకుంటాను. దాని కొరకు సమాజంలోని మనుషులు త్యాగం చేయాలి. ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరు చేస్తున్నారు త్యాగం? చేయటం లేదు. స్వార్థం లేకుంటే మనిషి సంపాదించలేడు, అది కరెక్టే అని అందరు అంటారు. మరి త్యాగం చేసేది ఎవరు? ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు త్యాగం కావాలి. మనిషి ఏమనుకోవాలి, ఎలా మారాలి అంటే, ప్రతి మనిషి సంపాదనతో వచ్చే ఆనందం కంటే సంపాదనలో వచ్చే ఆనందం కంటే త్యాగంలో వచ్చే ఆనందము గొప్పది, శాశ్వతమైనది అని గ్రహించి త్యాగం చేయాలి. అదే నేడు సమాజానికి శ్రీరామ రక్ష. Thank you. Please like, share and subscribe. Please like, share and subscribe.